4th క్లాస్ ఈవీఎస్ 5th లెసన్ మనం తినే ఆహారం ఈట్ టుగెదర్. ఓకేనండి, ఈ లెసన్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ అభ్యసన ఫలితాలు విద్యార్థులు సిద్ధించే సామర్థ్యాలు. నేను ఎందుకు చెప్తున్నానో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పానండి. ఎందుకంటే విద్యార్థులు మనం తినే ఆహారం 5th లెసన్లో విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాల గురించి ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ వేలో అడిగిన ఆన్సర్ చేసేలా ఉంటుందని చెప్పేసి అందుకే నేను ప్రతి వీడియోలో విద్యార్థులు సిద్ధించే సామర్థ్యాల గురించి చేస్తానండి. సో చూద్దాము. వివిధ రకాల సందర్భాల్లో అందరితో కలిసి కూర్చొని తినడంలో ప్రాముఖ్యతను గ్రహిస్తారు. ఆహారం వృధా ఎలా అవుతుందో తెలుసుకుంటారు. ఆహారం నిల్వ చేసే విధానాన్ని నేర్చుకుంటారు. మన ప్రభుత్వం పోషక విలువలతో కూడిన మరియు రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టబడింది. ఇది నేను ఒక షార్ట్ వీడియోలో తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తానండి. ప్రభుత్వ స్కూల్స్ లో ఏ రోజు నాడు ఏ ఫుడ్ అయితే పెడుతున్నారో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలలో ఉంచి నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు. నెక్స్ట్, రిఫ్రిజిరేటర్లో శీతలీకరణ ప్రభావం కారణంగా కూరగాయలు, పండ్లు, పాలు కొంతకాలం నిల్వ చేయవచ్చు. ఓకేనండి. నెక్స్ట్, ప్రాజెక్ట్ పనిలో ఇచ్చారు చూడండి. కందిపొడిని తయారు చేయండి. కందిపొడికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మేబీ అడగవచ్చు, ఛాన్స్ ఉంటుందేమో. ఓకేనండి. వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరుశనగ వంటి నూనె గింజ కీటకాలు, బూజులు పాడు చేయబడతాయి. దీన్ని నివారించడం కోసం వేపాకులను ఎండబెట్టి నిల్వ ఉంచే సంచులలో ఉంచుతారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచడం నిల్వ చేస్తారు. టీన్, స్టీల్, అల్యూమినియం పాత్రలలో ఎదురులతో చేసిన పెద్ద పెద్ద పుట్టలలో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి కాపాడగలం. నెక్స్ట్, కంసాలి కొడవలి తయారు చేస్తాడు. వడ్రంగి నాగలి తయారు చేస్తాడు. ఉప్పు, నూనె కలపడం ద్వారా ఎండలో ఎండబెట్టడం ద్వారా ఆహారాన్ని నిల్వ చేయవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనండి, 5th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ కమింగ్ వీడియోస్లో 6th లెసన్ని అప్లోడ్ చేస్తాను. వీడియో హెల్ప్ఫుల్గా ఉందంటే కనుక లైక్ చేయండి. కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.